లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏవైతే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, పీసీఓడి కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ ఇలాంటివన్నీ ఎందుకు ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి? సైంటిస్ట్ ఈ మధ్య మనకి ప్రూవ్ చేసి చెప్పారు అంటే నమ్ముతారా? మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది? మనం స్విగ్గీ, జొమాటో వీటిలో ఏదైతే ఆర్డర్ చేస్తామో స్టోర్ అయిపోతాయో ఆ ఆర్గన్స్ తాలూకా పనితీరుని ఇవి డిస్టర్బ్ చేస్తాయి. ఈ బాటిల్లో వాటర్ ఎప్పుడు ఫిల్ చేశారు? ఎన్ని రోజుల నుంచి అది ఆ బాటిల్లో ఉంది? ఎంత వేడిలో అది ట్రావెల్ చేసి వచ్చింది? అది కనుక డిజాల్వ్ అవ్వకుండా అంటే కరిగిపోకుండా అలాగే నా ఇంట్లో ఉండిపోతే ఎవ్రీ సింగిల్ డే మనం ఇంత ప్లాస్టిక్ వేస్ట్ ని నింపేస్తూ ఉంటే దీనికి ఆన్సర్ మీకు తెలుసా? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప హాసా, గైనకాలజిస్ట్. నేను ఇవాళ ఇప్పుడు చేస్తున్న వీడియో నేను యాక్చువల్లీ చాలా రోజుల నుంచి చేద్దాము అనుకుంటున్న వీడియో, కానీ ఒక ప్రాపర్ పద్ధతిలో దాన్ని ప్రజెంట్ చేద్దామని ఎన్ని రోజులు ఆగాను. బికాస్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు గైనకాలజీ. ఓకే, ఇది మన పెద్దవాళ్ళ కోసం, మన పిల్లల కోసం, అందరి కోసం తెలుసుకోవాల్సిన విషయం. మన పిల్లలనే కాదు, వాళ్ళ తర్వాత జనరేషన్స్ కోసం కూడా మనం తెలుసుకొని పాటించాల్సిన విషయం. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ మీకు తెలుసా అని ఆలోచించండి ఒకసారి. అదేంటంటే, బయటికి వెళ్ళాము, చాలా ఎండగా ఉంది. ఓకే, సో అంత వేడిలో హాయిగా చల్లగా ఇలాంటి వాటర్ బాటిల్లోంచి వాటర్ తాగితే ఎలా అనిపిస్తుంది? కానీ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ బాటిల్లో వాటర్ ఎప్పుడు ఫిల్ చేశారు? ఎన్ని రోజుల నుంచి అది ఆ బాటిల్లో ఉంది? ఒకటి. రెండోది, ఎంత టెంపరేచర్స్కి ఈ వాటర్ బాటిల్ అనేది ఎక్స్పోజ్ అయింది, అంటే ఎంత వేడిలో అది ట్రావెల్ చేసి వచ్చింది. అది మ్యానుఫ్యాక్చర్ అయిన ప్లేస్ నుంచి మనం కొనుక్కున్న ఈ పర్టికులర్ షాప్లో ఫ్రిడ్జ్ వరకు అది ఎంతసేపు ట్రావెల్ చేసి వచ్చింది అండ్ ఎంత టెంపరేచర్స్లో ట్రావెల్ చేసి వచ్చింది? దీనికి ఆన్సర్ మీకు తెలుసా? ఓకే, దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి, తల్లి కడుపులో బిడ్డ చాలా సేఫ్గా ఉంటుంది అని మనం అనుకుంటాం కదా, అలాంటిది తల్లి గర్భంలో మాయ అంటే ప్లెజెంటా ఏదైతే బ్రిడ్జ్ లాగా ఉంటుందో తల్లికి బిడ్డకి మధ్యలో, ఆ ప్లెజెంటాలో కూడా ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటున్నాయి అని సైంటిస్ట్ ఈ మధ్య మనకి ప్రూవ్ చేసి చెప్పారు అంటే నమ్ముతారా? ఎలా వెళ్ళాయి? తల్లి గర్భంలోని ప్లెజెంటా వరకు ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఎట్లా రీచ్ అయ్యాయి? అండ్ ఇలా జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఊహించారా? దట్ ఈస్ మై సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, లెట్ us సే ఇది మన ఇల్లు. ఓకే, ఇంట్లో చెత్త ఏ రోజుకి ఆ రోజు మనం డిస్కార్డ్ చేసేసాం ఒక మూలన. ఓకే, ఇదే ఇల్లు అనుకోండి, నేను ఈ పర్టికులర్ కార్నర్లో ఏ రోజుకి ఆ రోజు నేను తాగిన ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ డిస్పోజ్ చేస్తున్నాను. ఓకే, నాకున్నది ఇంతే ప్లేస్ అండ్ నేను ఎవ్రీడే అక్కడ డిస్పోజ్ చేస్తున్నాను. సో కొన్ని ఇయర్స్ తర్వాత, ఓకే, అంటే నా తర్వాత ఇప్పుడు ఇంట్లో మనుషులు ఎక్కువయ్యారనుకోండి, సరే నేను రోజు ఇలా డిస్పోజ్ చేస్తున్నాను, నేను ఇప్పుడు ఒకదాన్నే ఉన్నాను, ఆ తర్వాత ఒక 10 మంది పెరిగారు, 20 మంది పెరిగారు నా ఇంట్లో. సో ఈ గార్బేజ్ ఏదైతే నేను ఇంట్లో డిస్పోజ్ చేస్తున్నానో అది కనుక డిజాల్వ్ అవ్వకుండా అంటే కరిగిపోకుండా అలాగే నా ఇంట్లో ఉండిపోతే, ఇంత పాపులేషన్ పెరిగినప్పుడు నా తర్వాత మనుషులు ఇంట్లో యాడ్ అయినప్పుడు ఇంట్లో ప్లేస్ సరిపోతుందా? ఒకవేళ సరిపోయినా అది క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఇంట్లో? డిడ్ యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్? ఈ భూమి అనేది లిమిటెడ్ ప్లేస్ కదా మనకున్నది. ఇందులో ఎవ్రీ సింగిల్ డే మనం ఇంత ప్లాస్టిక్ వేస్ట్ని నింపేస్తూ ఉంటే, ఒక ప్లాస్టిక్ బాటిల్ డిసింటిగ్రేట్ అవ్వటానికి అంటే ఈ భూమి నుంచి మాయమైపోవడానికి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. సో ఇలా ప్రతి ఒక్కళ్ళము ప్లాస్టిక్ వేస్ట్తో మన ఎర్త్ని నింపేస్తే మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏవైతే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, పీసీఓడి కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ ఇలాంటివన్నీ ఎందుకు ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి? దిస్ ఈజ్ మై ఫోర్త్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ వెతకడానికి ట్రై చేయండి. లెట్స్ గో స్ట్రైట్ ఇన్ టు ద టాపిక్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా దేని గురించి వాళ్ళు మాట్లాడబోతున్నానో. ఇట్ ఈస్ అబౌట్ ప్లాస్టిక్స్ అండ్ మైక్రో ప్లాస్టిక్స్. అవి మన హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ పర్టికులర్ వాటర్ బాటిల్ నేను ఏదైతే చూపించానో దీంట్లో ఎన్ని మైక్రో ప్లాస్టిక్స్ అంటే మన కళ్ళకి కనపడని ప్లాస్టిక్ పీసెస్ ఎన్ని ఉంటాయన్నది ఎవరైనా గెస్ చేయగలరా? ఒక వాటర్ బాటిల్లో 2 లక్షల, నేను నోట్ చేసుకున్నాను చెప్తాను, 2,40,000 మైక్రో ప్లాస్టిక్స్ అన్నవి 1 లీటర్ వాటర్ బాటిల్లో ఉంటున్నాయి. కెన్ యూ బిలీవ్ దిస్?
మనం ఎందుకు తాగుతాం బాటిల్డ్ వాటర్? ఎంత దూరమైనా వెళ్ళి అంటే దాహం ఉన్నా కూడా వాటర్ తాగకుండా వెయిట్ చేస్తాం. ఎందుకు? చక్కగా ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుదామని. ఎందుకంటే అది చాలా హెల్దీ అండ్ సేఫ్ అని మన ఉద్దేశం. బట్ ఈజ్ ఇట్ రియలీ హెల్దీ అండ్ సేఫ్? నో. ఎందుకంటే దీంట్లో వాటర్ని ఎప్పుడు స్టోర్ చేశారు అండ్ అది ఎక్కడ తయారైంది, ఎంత టెంపరేచర్స్కి అది ఎక్స్పోజ్ అయింది అనే దాని మీద ఉంటుంది. మనం తాగినప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసినప్పుడు ఇది చల్లగా ఉండొచ్చు, కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ముందు లారీస్లో, ట్రక్స్లో ఈ వాటర్ బాటిల్స్ అన్నీ లోడ్ వెళ్తూ ఉంటుంది. వాటర్ బాటిల్స్ ఎప్పుడైనా నోటీస్ చేస్తారా? అప్పుడు ఆలోచించారా, ఇంత ఎండకి కనుక ఈ పల్చటి బాటిల్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ప్లాస్టిక్లోంచి చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ అన్నవి వాటర్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇది మనం కన్జ్యూమ్ చేస్తామో ఈ మైక్రో ప్లాస్టిక్స్ అన్నవి మన బ్లడ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మన బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు, మన లివర్లోకి వెళ్ళొచ్చు, మన కిడ్నీస్లోకి వెళ్ళొచ్చు, మన రీప్రొడక్టివ్ సిస్టంలోకి వెళ్ళొచ్చు. మగవాళ్ళకైతే టెస్టిస్లోకి వెళ్తుంది, ఆడవాళ్ళకైతే ఓవరీస్లోకి వెళ్తుంది. సో ఇలా మల్టిపుల్ ఆర్గన్స్లో అంటే అవయవాల్లో ఈ ప్లాస్టిక్స్ అనేది డిపాజిట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా డిపాజిట్స్ అనేవి అవుతాయో మన బాడీలో, అప్పుడు ఏ ఆర్గన్స్లో అయితే ఇవి వెళ్ళి స్టోర్ అయిపోతాయో ఆ ఆర్గన్స్ తాలూకా పనితీరుని ఇవి డిస్టర్బ్ చేస్తాయి. సో అలా చాలా రకాల కాలేయ సమస్యలు కానీ, కళ్ళ సమస్యలు కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా క్యాన్సర్స్ కానీ ఇలాంటివి చాలా వచ్చే రిస్క్ అనేది మనకి పెరిగిపోతూ ఉంటుంది. అలాగే డయాబెటీస్ వచ్చే రిస్క్ కానీ, ఇప్పుడు కామన్గా చూస్తున్నాం కదా పీసీఓడి ప్రాబ్లమ్స్, అలాగే పిల్లల్లో ఎర్లీగా ప్యూబర్టీ వచ్చేయటము, అంటే ఎర్లీగా మెచ్యూర్ అయిపోవటము, అండ్ ఇన్ఫర్టిలిటీ ఆన్ ది రైజ్ కదా. అంటే మగవాళ్ళలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవటము, మూమెంట్ తగ్గిపోవటము, ఆడవాళ్లలో ఎగ్ రిజర్వ్ అన్నది వాళ్ళ వయసు కంటే ముందే తగ్గిపోవటము, ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం కదా. అలాంటివన్నీ కూడా వీటి వల్ల వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ అని డిస్ప్లే చేస్తూ ఉంటారు. బీపీఏ అంటే బిస్ఫినాల్ ఏ. సో ఇది ఒక డేంజరస్ కెమికల్ కాంపౌండ్ దట్ ఈస్ దేర్ ఇన్ ప్లాస్టిక్స్. ఈవెన్ మీరు కొన్న ప్లాస్టిక్ కంటైనర్స్ బీపీఏ ఫ్రీ అయినా కూడా దాంట్లో థాలైడ్స్ అనే హార్మ్ఫుల్ కెమికల్ ఉండొచ్చు. దానివల్ల నేను ఏవైతే అబవ్ ప్రాబ్లమ్స్ చెప్పానో అవన్నీ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఎంత గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్స్ అని చెప్పినా కూడా ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్ బాటిల్స్ని అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఎస్పెషల్లీ మనం స్విగ్గీ, జొమాటో వీటిలో ఏదైతే ఆర్డర్ చేస్తామో వాళ్ళు ఏం చేస్తారు, చాలా హాట్ ఫుడ్ని ప్లాస్టిక్ కంటైనర్లో వేస్తారు. ఎప్పుడైతే ప్లాస్టిక్ అనేది ఈ హాట్ ఫుడ్తో కాంటాక్ట్లోకి వస్తుందో అప్పుడు చాలా ఎక్కువ అమౌంట్లో ప్లాస్టిక్ కెమికల్స్ అన్నవి ఆ ఫుడ్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ఫుడ్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు చాలా రిస్క్ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకు రావడానికి. ఈ మైక్రోప్లాస్టిక్స్ అన్నవి మన బాడీలోకి వెళ్తే దానివల్ల ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇవన్నీ వచ్చి కణాల తాలూకా పనితీరుని దెబ్బతీస్తుంది. సో అండ్ ఇవన్నీ మనకి వచ్చే నష్టాలు కదా. అదే కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్స్ గురించి, మన పిల్లల గురించి కూడా మనం ఆలోచించాలి కదా. మనం పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వెన్యూ అంతా చాలా అందంగా ఉంటుంది, మనం వెళ్ళి కూర్చునే ఏరియా బాగుంటుంది, మనకి సర్వ్ చేసే ఫుడ్ ఏరియా బాగుంటుంది. బట్ దానికి అందరికీ కూడా వెనక్కి వెళ్ళి చూస్తే ఎంత ప్లాస్టిక్ వేస్ట్ని మనం జనరేట్ చేస్తున్నాము. మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇదేనా? అదొక్కసారి ఆలోచించండి. ఈ భూమి మన ఒక్కళ్ళదే కాదు కదా, మన తరతరాలకు కూడా మనం ఇవ్వాలి కదా. మనం ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ కంటే బెటర్గా చేసి ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ దీనికంటే కూడా పాడు చేసి అయితే ఇవ్వకూడదు కదా. ఎస్ ఆర్ నో? సో దయచేసి దీని గురించి ఆలోచించండి. ఇది మన హెల్త్కి, మన భావితరాల హెల్త్కి కూడా సంబంధించిన విషయం. మన లైఫ్ స్టైల్లో ఆర్ మన టెక్నాలజీ ఆర్ మన తెలివితేటలతో చాలా కంఫర్టబుల్గా మనం మన లైఫ్ని ఇప్పుడు డిజైన్ చేసుకుంటున్నాం కదా మన మేధస్సుతో. సో ఎప్పుడైతే ఇలాంటివి మన కంఫర్ట్ కోసం వాడుతున్నామో టు సర్టన్ ఎక్స్టెంట్ దిస్ ఈజ్ ఓకే, అంటే ఒక లెవెల్ వరకు ఇది ఓకే. కానీ మన మనిషి తెలివితేటలతో చాలా చక్కగా మనకి కంఫర్టబుల్గా ఉండడం కోసం ఇలాంటివన్నీ మనం తయారు చేసుకుంటున్నాం లైఫ్లో కదా. సో టు సర్టన్ ఎక్స్టెంట్ దిస్ ఈజ్ ఓకే. మరీ విచ్చలవిడిగా ఇలాంటివి మనం అబ్యూస్ చేయటం వల్ల, అంటే అతిగా యూజ్ చేయటం వల్ల మన ఆరోగ్యానికి మనం నష్టం చేకూరుస్తున్నాము. అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ తాలూకా హెల్త్ని కూడా మనం ఇప్పటి నుంచే పాడు చేయబోతున్నాము. ఇది మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. వీలైనంత వరకు ఇలా
స్టీల్ బాటిల్స్ని క్యారీ చేయండి, లేకపోతే గ్లాస్ బాటిల్స్ని ఇంట్లో ఉంచుకోండి. ప్లాస్టిక్ కంటైనర్స్లోంచి తినటము, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని వాడడము తగ్గించండి. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని స్కూల్కి ఇవ్వకండి. ప్లాస్టిక్ బాక్సెస్లో వాళ్ళకి లంచ్ కానీ స్నాక్స్ కానీ పంపించకండి. ఎప్పుడు కూడా ఎంత మంచి ప్లాస్టిక్ అయినా కూడా ప్లాస్టిక్స్ని అవెన్లో కానీ మైక్రోవేవ్స్లో కానీ వాడొద్దు. అండ్ వేడి ఫుడ్స్ని ఇంట్లో కూడా ప్లాస్టిక్ ప్లేట్స్లోను, ప్లాస్టిక్ బౌల్స్లో సూప్ తాగటం కానీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి ప్లీజ్. దిస్ ఇస్ అ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ. I hope you find this very useful. Thank you for watching. Please share this with your friends and family, and let's make this a better place for all of us and our future generations.